రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారికంగా పోలీసులు ట్యాపింగ్ కేసును నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ను జతపరుస్తూ మెమో దాఖలు చేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేయగా దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసును నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ కింద మెమో దాఖలు చేయడంతో తదుపరి ఈ కేసులో ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠభరితంగా మారింది. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద 1885 సెక్షన్ కింద మెమో దాఖలు చేయడంతో తదుపరి ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకు ఒక కీలక మలుపైతే తిరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే ఇప్పటికే నలుగురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులోనే ముఖ్యంగా ప్రణీత్ రావు, అలాగే భుజంగరావు, తిరుపతన్న, అలాగే నిన్న సాయంత్రం రాధాకృష్ణ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళు నలుగురు కూడా కీలక వ్యవహరించినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి వీళ్ళందరూ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడంతో ప్రస్తుతం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అధికారికంగా దీనిపై కేసు అయితే పోలీసులు అయితే నమోదు చేశారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ జతపరుస్తూ కూడా పోలీసులు అయితే మెమో అయితే దాఖలు చేశారు. నాంపల్లి కోర్టులోని ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ జతపరుస్తూ కూడా పోలీసులు అయితే మెమో దాఖలు చేయడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా ఈ ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే నమోదైంది. టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ కింద మెమో అయితే దాఖలు చేయడం జరిగింది. అతనికి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, తిరుపతన్న, భుజంగరావు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. ఏదైతే ప్రభాకర్ రావు ప్రస్తుతం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడంతో అతనిపై లుకౌట్ నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే వీళ్ళందరూ ఇచ్చిన కీలక ఇన్ఫర్మేషన్ ప్రకారమే పోలీసులు దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. అలాగే దీనికి సపరేట్ గా ఒక టీం ఏర్పాటు చేసి మొత్తం దీనిపై విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసులోని ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అధికారికంగా అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అతనికి టెలిగ్రాఫ్ యాక్ట్ అంటే 1885 సెక్షన్ కింద అయితే దీనిపై నాంపల్లి కోర్టులో అయితే మెమో దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికి వరకు కూడా ఈ కేసు ఇప్పటికీ విచారణ దశలో ఉండడం నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారికంగా కేసు నమోదు చేయడం కూడా ఒక సంచలనం సృష్టిందని చెప్పొచ్చు. దేశంలోనే ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం ఈ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ మొట్టమొదటి కేసు అని కూడా చెప్పొచ్చు. రైట్. ఈ మొత్తం కేసు అయితే నమోదు చేయడం జరిగింది మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.